Dear students, in this class I will explain the packages and libraries of VHDL and binding of VHDL. See the libraries and packages. A VHDL library is a place where the VHDL compiler stores information about a particular design project, includes intermediate files which are used in the analysis, simulation, synthesis of an design. After design అంటే ఇక్కడ చూడండి, సిమ్యులేషన్‌కి, సింథసిస్‌కి కావాల్సిన ఏ ఫైల్స్ అయినా సరే ఈ లైబ్రరీ విహెచ్‌డిఎల్ లైబ్రరీలో స్టోర్ అయి ఉంటుందనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా. ఒక లైబ్రరీని మనం యూజ్ చేసుకోవాలంటే సింటాక్స్ లైబ్రరీ, ఐఈఈఈ లైబ్రరీ, లైబ్రరీ నేమ్. జనరల్‌గా నేను మీకు ఇప్పటికి చాలా ప్రోగ్రామ్స్‌లో చెప్పుంటాను. లైబ్రరీ నేమ్ ఐఈఈఈ అని యూజ్ చేస్తాము అని. లైబ్రరీ నేమ్. అలాంటి ఐఈఈఈ ఒక్కటే కాకుండా చాలా లైబ్రరీస్ ఉంటాయి. మనం ఆ ప్రోగ్రామ్‌కి లేదా ఆ ప్రాజెక్ట్‌కి ఏ లైబ్రరీ అయితే అవసరం ఉంటుందో ఆ లైబ్రరీని ఇలా రాసుకుంటాం అనమాట. లైబ్రరీ నేమ్. నెక్స్ట్ ఆ లైబ్రరీలో ఏ ప్యాకేజ్ యూజ్ చేసుకోవాలో ఆ ప్యాకేజ్ నేమ్ నెక్స్ట్ లైన్‌లో రాస్తాం. యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి యూజ్ లైబ్రరీ నేమ్ డాట్ ప్యాకేజ్ నేమ్ డాట్ ఆల్. ఈ ప్యాకేజ్‌లో అన్ని ఫైల్స్ యూజ్ చేసుకోవాలంటే ఆల్ అని రాస్తాం. లేదా స్పెసిఫిక్‌గా ఏదైనా ఒక నంబర్ లేకపోతే ఒక ఫైలే యూజ్ చేసుకోవాలంటే ఆ ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తాం అనమాట ఇక్కడ డాట్ తర్వాత. ఇక్కడ ద క్లాస్ లైబ్రరీ ఈజ్ ఇంక్లూడెడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ విహెచ్డిఎల్ డిజైన్ ఫైల్. ప్రతి విహెచ్డిఎల్ డిజైన్ ఫైల్‌లో ఈ లైబ్రరీ అనే క్లాస్ యూజ్ చేస్తాము. ద లైబ్రరీ నేమ్ రిప్రజెంట్స్ ద లొకేషన్ ఇన్ ద కంప్యూటర్ ఫైల్ సిస్టమ్ వేర్ ద ప్యాకేజ్ ఈజ్ స్టోర్డ్. ఈ లైబ్రరీ నేమ్ అంటే ఏంటి? ఎక్కడ మనకు కావాల్సిన విహెచ్డిఎల్ సిమ్యులేషన్, సింథసిస్‌కి కావాల్సిన ఫైల్స్ అన్నీ ఎందులో అయితే ఉంటాయో ఆ నేమ్‌ని ఇక్కడ రాస్తాం అనమాట. నెక్స్ట్ యూజ్. ఏ డిజైన్ కెన్ యూజ్ ఏ ప్యాకేజ్ బై ఇంక్లూడింగ్ ఏ యూజ్ క్లాస్. ఆ లైబ్రరీలో మనం ఏ ప్యాకేజ్ని అయితే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్యాకేజ్ని యూజ్ చేసుకోవాలంటే యూజ్ అనే క్లాస్ యూజ్ చేయాలి. ద సఫిక్స్ ఆల్ టెల్స్ ద కంపైలర్ టు యూజ్ ఆల్ ఆఫ్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ఫైల్. ఆ పర్టికులర్ ఫైల్‌లో ఉన్న పర్టికులర్ ప్యాకేజ్‌లో ఉన్న అన్ని ఫైల్స్‌ని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డాట్ ఆల్ అని చెప్పి రాస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. లైబ్రరీ ఐఈఈఈ, యూజ్ ఐఈఈఈ, std_logic_1164 డాట్ std_logic. ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్‌లో చూస్తే డాట్ ఆల్ అని రాయలేదు మనం. ఏం రాసాము? std_u లాజిక్. అంటే మనకు కావాల్సింది ఇంతవరకే కాబట్టి std_u లాజిక్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. std_logic_signed. ఇది ఒక ప్యాకేజ్ అనమాట. ఇది ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్‌లో ఆల్ డెఫినేషన్స్ ఆఫ్ ఫైల్స్ యూజ్ చేసుకుంటాం కాబట్టి డాట్ ఆల్ అని రాసాం. నెక్స్ట్ ఈ ప్యాకేజ్ చూడండి. std_logic_unsigned. లో కూడా ఆల్ ఫైల్స్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు డాట్ ఆల్. నెక్స్ట్ ప్యాకేజ్ std_logic_arithmetic. అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి అంటే ఆ ప్రోగ్రాంలో ARITH ఈ ప్యాకేజ్ యూజ్ చేసుకోవాలి. std_logic_arith డాట్ ఆల్. నెక్స్ట్ న్యూమరికల్ ఆపరేషన్స్ ఏవైనా పెర్ఫామ్ చేయాలి అంటే numeric_std డాట్ ఆల్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ప్యాకేజెస్. నెక్స్ట్ ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే ఏంటి అసలు? ఏ విహెచ్డిఎల్ ప్యాకేజ్ సర్వ్స్ యాజ్ ఏ రిపాజిటరీ అంటే మనకి విహెచ్డిఎల్ కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ సిమ్యులేట్ అవ్వాలన్నా, సింథసైజ్ చేయాలన్నా, ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలన్నా ఒక డేటా అంతా ఒక కంటైనర్లో ఉన్నట్టుగా ప్యాకేజ్లో ఉంటుందన్నమాట. ఆ ప్యాకేజ్ అనేది యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ కూడా ఉండొచ్చు, ఇన్బిల్ట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయన్నమాట. ఐఈఈఈ అనే లైబ్రరీలో కూడా చాలా ప్యాకేజెస్ ఉంటాయి. అలాగే ఒక యూజర్ కూడా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అది ఒక కంటైనర్లా అనమాట. ఇన్ఫర్మేషన్ ఉన్న కంటైనర్ అంటే డేటా ఫైల్స్, సిమ్యులేషన్కి, సింథసిస్కి సపోర్ట్ చేసే ఫైల్స్ అన్నీ ఉన్న ఒక కంటైనర్ లాంటిది అనమాట ప్యాకేజ్ అంటే. నెక్స్ట్ ప్యాకేజ్ ఏదైనా మనం
యూజర్ ఏదైనా ప్యాకేజ్ని క్రియేట్ చేసుకొని ఆ ప్యాకేజ్ని ఏదైనా విహెచ్డిఎల్ మాడ్యూల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విహెచ్డిఎల్ కోడ్స్లో యూజ్ చేసుకోవాలంటే అలా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏం యూజ్ చేస్తారు చూడండి. ప్యాకేజ్లో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి ప్యాకేజ్ డిక్లరేషన్ ఉంటుంది, ఇంకోటి ప్యాకేజ్ బాడీ డిక్లరేషన్ కూడా ఉంటుంది. ప్యాకేజ్ బాడీ డిక్లరేషన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్యాకేజ్ డిక్లరేషన్ ప్యాకేజ్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ నేమ్ ఈజ్. నెక్స్ట్ డిక్లరేషన్ ప్యాకేజ్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ నేమ్ ఈజ్. అలాగే ఎండ్ ఎలా చేస్తాము? ఎండ్ అనే కీవర్డ్తో ఎండ్ చేస్తాం. ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఆ ప్యాకేజ్ నేమ్తో ఎండ్ చేస్తాం అనమాట. ఈ బిట్వీన్ దీస్ 2 స్టేట్మెంట్స్, ఈ 2 స్టేట్మెంట్స్ మధ్యలో డిక్లరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాకేజ్కి కావాల్సిన ఎన్ని డిక్లరేషన్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం అనమాట. టైప్ డిక్లరేషన్స్, సిగ్నల్, కాన్స్టెంట్, కాంపోనెంట్, ప్రొసీజర్, అన్ని డిక్లరేషన్స్ బిట్వీన్ దీస్ 2 చేస్తాం. ఓకే, ఇది ప్యాకేజ్ డిక్లరేషన్. అలాగే ప్యాకేజ్ బాడీ డిక్లరేషన్ చూడండి. సేమ్ ప్యాకేజ్ బాడీని డిక్లేర్ చేసేటప్పుడు ప్యాకేజ్ బాడీని కీవర్డ్గా రాస్తాము. ఈ ప్యాకేజ్ బాడీ కీవర్డ్గా రాసి ప్యాకేజ్ నేమ్ ఈజ్ అంటే ఏ ప్యాకేజ్కి మనం ప్యాకేజ్ బాడీ రాస్తున్నామో ఆ ప్యాకేజ్ నేమ్ యూజ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. లేదా ప్యాకేజ్ బాడీ ప్యాకేజ్ నేమ్ డైరెక్ట్గా రాసేయచ్చు. ఈజ్ ఈ ఎండ్ చేసేటప్పుడు ఎండ్ ప్యాకేజ్ బాడీ అని రాయాలి. బిట్వీన్ దీస్ 2 వీ కెన్ రైట్ ఆల్ డెఫినేషన్స్ అంటే ప్రొసీజర్ డెఫినేషన్స్ అంటే సబ్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. సబ్ ప్రోగ్రామ్స్ రాయాలంటే ప్రొసీజర్స్, ఫంక్షన్స్ యూజ్ చేసి రాస్తాం అనమాట. ఈ సబ్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఇక్కడ పైన ప్యాకేజ్లో డిక్లేర్ చేసిన డిక్లరేషన్స్ని ఇక్కడ అవసరమైతే ఇక్కడ ఈ ప్యాకేజ్ బాడీలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా అవసరమైతే టైప్ డిక్లరేషన్స్, సిగ్నల్ డిక్లరేషన్స్, అవన్నీ కాన్స్టెంట్ డిక్లరేషన్స్, కాంపోనెంట్ డిక్లరేషన్స్ రాయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. ప్యాకేజ్ డిక్లరేషన్ అంటే ఎలా డిక్లేర్ చేస్తాము? ప్యాకేజ్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తాము. ప్యాకేజ్ నేమ్ ఈజ్. అలా ఎలా ఎండ్ చేస్తాము? ఎండ్ ప్యాకేజ్ నేమ్. అలాగే ప్యాకేజ్ బాడీ డిక్లరేషన్ ప్యాకేజ్ బాడీ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ నేమ్ ఈజ్. ఎండ్ చేసేటప్పుడు కూడా ఎండ్ ప్యాకేజ్ బాడీ. ఈ రెండింటి మధ్యలో రాసేది ఏంటంటే సబ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రొసీజర్ డెఫినేషన్స్, ఫంక్షన్ డెఫినేషన్స్ అలాంటివన్నీ ఇక్కడ రాస్తాం అనమాట. ఇక్కడ కూడా ఏమైనా డిక్లరేషన్స్ అవసరమైతే డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ సింటాక్స్ నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. కాంపోనెంట్ ఫుల్ యాడర్ అని దీనికి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ ఓన్గా. ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తున్నాం? ప్యాకేజ్ నేమ్ ఫుల్ యాడ్ ప్యాకేజ్ ఈజ్ అని చెప్పి ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఈ ఫుల్ యాడ్ ప్యాకేజ్లో కాంపోనెంట్ డిక్లరేషన్ చేస్తున్నాం. ఇది ఏం కాంపోనెంట్ డిక్లేర్ చేస్తున్నాం? ఫుల్ యాడ్ అనే కాంపోనెంట్ డిక్లేర్ చేస్తున్నాం అనమాట. ఫుల్ యాడర్ అంటే జనరల్గా 3 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉంటాయి కదా. సో పోర్ట్ ఆఫ్ అని 3 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ రాసాం. ఎండ్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ డిక్లరేషన్ అంటే మీకు తెలుసు కదా ఎలా డిక్లేర్ చేస్తాము. ఇక్కడ కాంపోనెంట్ డిక్లేర్ చేసాము. చేసిన తర్వాత ఓన్లీ ఇక్కడ మనం కాంపోనెంట్ ఒక్కటే డిక్లేర్ చేసాం ఈ ఫుల్ యాడ్ ప్యాకేజ్లో. ఆ డిక్లేర్ చేసిన కాంపోనెంట్ని 4-బిట్ ప్యారలల్ యాడర్లో యూజ్ చేసుకుంటాం అనమాట. 4-బిట్ ప్యారలల్ యాడర్ మనం డిజైన్ చేయాలనుకోండి. 4-బిట్ ప్యారలల్ యాడర్ కాబట్టి 4 ఫుల్ యాడర్స్ కావాలి కదా. 4 ఫుల్ యాడర్స్ కావాలి. ఆ 4 ఫుల్ యాడర్స్ని అక్కడ అంటే ప్యాకేజ్లో డిక్లేర్ చేసిన కాంపోనెంట్ని ఇక్కడ 4-బిట్ ప్యారలల్ యాడర్లో యూజ్ చేసుకుంటున్నాం. ఎలా యూజ్ చేసుకుంటున్నామో చూడండి. ఏ స్టేట్మెంట్స్తో అక్కడికి ఇక్కడికి లింక్ అవుతుందో చూడండి. ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ అనగానే లైబ్రరీ IEEEతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యూజ్ స్టేట్మెంట్. యూజ్ వర్క్ డాట్ ఇక్కడ చూడండి స్టేట్మెంట్ అడిషనల్గా వస్తుంది ఇక్కడ. వర్క్ డాట్ ఫుల్ యాడ్ ప్యాకేజ్. ఫుల్ యాడ్ ప్యాకేజ్ అనేది ఎక్కడుంది అసలు? వర్క్ డాట్ అంటే మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్ కాబట్టి ఇక్కడ వర్క్ డాట్ అని పెట్టాము. ఫుల్ యాడ్ ప్యాకేజ్ ఎక్కడుంది? అది ప్రీవియస్ క్రియేట్ చేసుకున్నాం. ఈ ఫుల్ యాడ్ ప్యాకేజ్ అనేది ఇక్కడ పైన చూడండి. అక్కడ మనం ప్యాకేజ్ నేమ్ ఏమి ఇచ్చాము? ఇది ఫుల్ యాడ్ ప్యాకేజ్ అంటే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ క్రియేట్ చేసాము ఆల్రెడీ. ఫుల్ యాడ్ ప్యాకేజ్ అని ఫుల్ యాడ్ ప్యాకేజ్ ఈజ్ అని చెప్పి క్రియేట్ చేసాం.
ఈ క్రియేట్ చేసిన దానిలో మనం ఒక కాంపోనెంట్‌ని డిక్లేర్ చేసాం అనమాట. ఈ ఫుల్ యాడ్ ప్యాకేజ్‌ని వేరే ప్రోగ్రామ్‌కి లింక్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌కి లింక్ చేస్తున్నాం అనమాట. ఇది. యూజ్ వర్క్ డాట్ ఫుల్ యాడ్ అండర్ స్కోర్ ప్యాకేజ్ డాట్ ఆల్ అంటే ప్రీవియస్గా మనం ఫుల్ యాడ్ ప్యాకేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసి అందులో ఒక కాంపోనెంట్ని డిక్లేర్ చేసి అలా పెట్టాము ఒక ప్యాకేజ్ని. ఆ ప్యాకేజ్ని ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటున్నాం అనమాట. జనరల్గా ఎంటిటీ యాడర్ ఈజ్ ఫుల్ యాడర్ అనగానే ఏమేమి ఉంటాయి, ఇన్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్, ఎక్స్ కామా వై ఇన్పుట్స్ అనమాట. ఇక్కడ ఎక్స్ కామా వై అనేవి 4 ఇన్పుట్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఎస్ 4 సమ్ అవుట్పుట్స్ ఉంటాయి కదా, 4 సమ్ అవుట్పుట్స్. ఫైనల్గా అవుట్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్. ఎండ్ యాడర్ అంటే ఒక ప్యారలల్ యాడర్, 4 బిట్ ప్యారలల్ యాడర్ అనగానే ఇన్పుట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సిఇన్ 4 బిట్ ఇన్పుట్స్, 4 బిట్ సమ్ అవుట్పుట్స్, అవుట్ లాస్ట్ బిట్ ఉంటుంది కదా ఎంఎస్పి బిట్, దాన్ని అవుట్ అనుకుంటారు. ఎండ్ యాడర్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చరల్ ఆఫ్ యాడర్ ఈజ్ అని రాసాం కదా. ఇక్కడ స్ట్రక్చరల్లో రాస్తున్నాము కోడు. సిగ్నల్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ అండర్ స్కోర్ వెక్టార్ 1 2 3 4 బిట్ యాడర్లో 4 క్యారీ సిగ్నల్స్ని తీసుకోవాలి కదా, ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి కదా. అంటే ఇక్కడ చూడండి మీకు డయాగ్రామ్ అర్థమైపోద్ది. ఇవన్నమాట 4 ఇన్పుట్స్ ఎక్స్ కామా వై ఎంటిటీలో రాసేసాము ఇది. నెక్స్ట్ సమ్ సిగ్నల్స్ 4 సమ్ సిగ్నల్స్ని అవుట్పుట్స్ 4 అవుట్పుట్స్ ఎంటిటీలో రాసాము. అవుట్ ఎంటిటీలో రాసేసాము. సిఇన్ కూడా ఎంటిటీలో రాసాము. ఇక్కడ మిస్ అయింది ఏంటి, ఇంకా క్యారీ సిగ్నల్స్ సిగ్నల్లో డిక్లేర్ చేస్తున్నాం అనమాట వీటిని. C1 C2 C3 వీటిని ఆర్కిటెక్చర్ తర్వాత సిగ్నల్లో డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ సిగ్నల్ రాస్తుంది అది సిగ్నల్ ఎస్టీడీ అండర్ స్కోర్ లాజిక్ అండర్ స్కోర్ వెక్టార్ 1 2 3 అంటే C1 C2 C3ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ బిగిన్. ఇప్పుడు పోర్ట్ మ్యాప్ రాయాలి. పోర్ట్ మ్యాప్ అంటే ఇక్కడ ఏంటి, మనం FA0 FA1 FA2 FA3 అనుకున్నాం కదా. FA0 ఫుల్ యాడ్ పోర్ట్ మ్యాప్ ఆఫ్. ఈ ఫుల్ యాడ్ అనేది అసలు ఎక్కడ రాసాం మనం? ఇక్కడ ఏమైనా కాంపోనెంట్ డిక్లేర్ చేసామా? ఈ ప్రోగ్రాంలో డిక్లేర్ చేయాలి. ఎక్కడ డిక్లేర్ చేసాం? ప్యాకేజ్లో డిక్లేర్ చేసాం. ప్రీవియస్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని అక్కడ పెట్టేసాం, అందులో కాంపోనెంట్ డిక్లేర్ చేసాం. ఆ కాంపోనెంట్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఆ కాంపోనెంట్ ఇక్కడికి ఎలా యూజ్ అవుతుంది? ఈ స్టేట్మెంట్ రాయటం వల్ల. ఇక్కడ వర్క్ ఫుల్ యాడ్ ప్యాకేజ్ అనేది రాయటం వల్ల అందులో ఉన్న కాంపోనెంట్ని మనం ఇప్పుడు యూజ్ చేసుకోగలుగుతున్నాం అనమాట. అర్థమైంది కదా. ఓకే, ఫుల్ యాడ్ పోర్ట్ మ్యాప్ ఆఫ్ సేమ్ యాజ్ టీస్గా సిఇన్. ఏం రాస్తాం? సిఇన్ అంటే ఇక్కడున్న సిఇన్, ఎక్స్ ఆఫ్ 0 అంటే ఈ ఎక్స్ ఆఫ్ 0 ఇన్పుట్స్, వై ఆఫ్ 0 అంటే ఇక్కడున్న వై ఆఫ్ 0 ఇన్పుట్స్ రాసాం ఫస్ట్. తర్వాత అవుట్పుట్ ఎస్ ఆఫ్ 0, సి ఆఫ్ 1 అంటే ఇక్కడ సి ఆఫ్ 1 వస్తుందన్నమాట. నెక్స్ట్ లైన్ FA1 అంటే లేబుల్ నేమ్. FA1 అంటే లేబుల్ నేమ్ ఫుల్ యాడ్ పోర్ట్ మ్యాప్ ఆఫ్ సి ఆఫ్ 1 అంటే ఇక్కడ ఇది ఇన్పుట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని సి ఆఫ్ 1 అంటారు. సి ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 1 వై ఆఫ్ 1 సి ఆఫ్ 1. అవుట్పుట్స్ ఎస్ ఆఫ్ 1 సి ఆఫ్ 2 ఎక్కడున్నాయి, ఇది ఎస్ ఆఫ్ 1 ఇక్కడ సి ఆఫ్ 2 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది సి ఆఫ్ వై ఆఫ్ 2 ఎక్స్ ఆఫ్ 2 సి ఆఫ్ 2 ఇన్పుట్స్, అవుట్పుట్స్ సి ఆఫ్ 3 ఎస్ ఆఫ్ 2 అవుతుంది. అట్లాగే లాస్ట్ సి ఆఫ్ 3 ఇన్పుట్, ఎక్స్ ఆఫ్ 3 ఇన్పుట్, వై ఆఫ్ 3 ఇన్పుట్, అవుట్పుట్ ఎస్ ఆఫ్ 3, అవుట్పుట్ సి అవుట్. ఇది ఓకే, ఇలా రాస్తాం అనమాట. సింపుల్గా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకుని ఆ ప్యాకేజ్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రోగ్రాంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బైండింగ్ అంటే ఏంటో చూడండి. బైండింగ్ ఈజ్ ద లింకింగ్ ఆఫ్ ఎంటిటీ టు ఆర్కిటెక్చర్, లైబ్రరీ టు ఎంటిటీ, కాంపోనెంట్ టు ఎంటిటీ. వేటినైనా సరే ఒకదాని నుంచి ఎంటిటీ నుంచి ఆర్కిటెక్చర్ నుంచి లైబ్రరీ నుంచి ఎంటిటీకి, కాంపోనెంట్ టు ఎంటిటీ. ఇప్పటివరకు మనం ఈ బైండింగ్ బాగానే యూజ్ చేసాం ప్రోగ్రామ్స్లో. లింకింగ్ అనమాట, ఒకదాని నుంచి ఇంకో దానికి లింక్ చేయడాన్ని బైండింగ్ అంటారు. మీరు ఎగ్జాంపుల్స్ మనం ఇప్పటివరకు రాసినవన్నీ
వీటికి ఎగ్జాంపుల్సే. ఇక్కడ చూడండి మనం ఎంటిటీ నేమ్ రాస్తాం. ఇక్కడ లైబ్రరీ నేమ్స్ రాసాము. ఇక్కడ ఎంటిటీ రాస్తున్నాం గదా! ఎంటిటీ యాడర్ ఈజ్ అని చెప్పి రాస్తున్నాం. అంటే ఈ లైబ్రరీకి, ఎంటిటీకి లింక్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. దాన్ని బైండింగ్ అనే అంటారు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఆఫ్ యాడర్ అని రాసాం. ఈ యాడర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎంటిటీ నేమ్ అనమాట. ఈ యాడర్ అనేది ఎంటిటీ నేము. సో, ఈ స్టేట్మెంట్‌తో ఏం జరుగుతుంది? బైండింగ్ బిట్వీన్ ఎంటిటీ అండ్ ఆర్కిటెక్చర్ జరుగుతుంది. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్సే. నెక్స్ట్ కాంపోనెంట్. ఇక్కడ ప్యాకేజ్‌లో కాంపోనెంట్ డిక్లేర్ చేసుకున్నాం. కాంపోనెంట్‌ని ఇక్కడ యూజ్ చేసుకున్నాం. అంటే కాంపోనెంట్‌కి, ఎంటిటీకి మధ్యలో బైండింగ్ ఎస్టాబ్లిష్ అవుతుందనమాట. సో, ఏ ప్రోగ్రామ్ రాసినా అవన్నీ బైండింగ్‌కి ఎగ్జాంపుల్సే. In the next class, I will explain the subprograms of VHDL.